యేసు మరణము నుండి తిరిగి లేచుట. కొందరు స్త్రీలు ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని యేసు సమాధి దగ్గరకు రాగా సమాధి వాకిట ఉంచబడిన రాయి దొర్లించబడి ఉంది. వారు లోపలికి చాలా ఆత్రంగా వెళ్ళినారు, కాని ప్రభువైన యేసు దేహం వారికి కనిపించినందున ఆశ్చర్యపోయారు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనున్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేచునని ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. వినండి, రాయి దొలింపబడి ఉంటే మేము చూసాం. మేము లోపలికి వెళితే ప్రభు శరీరం అక్కడ కనిపించలేదు. ఏంటి కనిపించలేదా? అదో మాకిద్దరు మనుషులు కనిపించారు. సూర్యుని వలె ప్రకాశిస్తున్న దేవదూతలు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అని మాతో చెప్పారు. ఇది నిజం. నమ్మండి, మమ్మల్ని నమ్మండి. వారిని మేము చూసాం. మీరు కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూడండి. సమాధి ఖాళీగా ఉంది. మన ప్రభు వెళ్ళిపోయాడు. పేతురు, నువ్వు మమ్మల్ని నమ్మాలి. యేసు తన 2 శిష్యులకు కనిపించాడు. వారు సంతోషంతో మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. ప్రభువు సజీవుడే లేచి ఉన్నాడు. ఆయన సీమోనుకు కనిపించాడు. దారిలో వచ్చేటప్పుడు మేము అతను గుర్తించాం. ఆయన రొట్టి విరిచినప్పుడు మేము గుర్తించాం. ఎమ్మాయిలోనా ఆయన అక్కడ కనిపించడం ఎంత ఆశ్చర్యం. మీకు శాంతి కలుగుగాక. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? చూడుడి, నా చేతులను పాదములను చూడుడి. నేనే ఆయన ననుటకు నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవు. నేను మీతో ఉండగానే ఈ విషయముల గురించి మీతో మాట్లాడి తిని, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల ప్రవచనాల్లోనూ నా గురించి చెప్పబడినవన్నీ నేడు నెరవేరినవి. వ్రాయబడిన రీతిగా మెస్సయ్య హింసించబడి చనిపోయి తిరిగి 3వ దినమున మృతుల నుండి లేవాలి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడాలి. ఈ సంగతులకు మీరే సాక్షులు. నా తండ్రి చేసిన వాగ్దానమును నేను నెరవేర్చెదను. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినంత వరకు మీరు యెరూషలేములో వేచియుండుడి. పునరుద్ధానమును గూర్చిన ప్రవచనాలు, వాగ్దానములు ఏమి? పునరుద్ధానుడైన యేసు దగ్గర నేనే ఉండి చూచినట్లయితే నేనెట్లుండేవాడిని? యేసు తన రాజ్య విస్తరణ ఏ రీతిగా చేయమని కోరెను?